అండి, వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇక నేనైతే ఈరోజు వీడియోలో వినాయక నిమజ్జనం తర్వాత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఎంత సింపుల్గా చేసుకోవచ్చు, మన మధ్యతరగతి వాళ్ళు ఏంటి ఎవరైనా కూడా టైం లేని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకొని మన మనస్ఫూర్తిగా స్వామిని తలుచుకొని ఉన్న కాసేపు ఈ పూజలు పునస్కారాలు ఆ పేరు చెప్పి మనం ఏంటంటే స్వామి వారి దగ్గరికి కొంచెం దగ్గరగా జరగడం అండి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పనిలో ఏదో ఒకటి పెట్టుకొని బిజీగా ఉంటూనే ఉంటామండి మన లైఫ్లో. కానీ ఈ పేర్లు చెప్పి మనం ఇంకొంచెం సేపు స్వామివారితో గడపడానికి సమయం అయితే కుదురుతుంది. అలాంటి సమయాన్ని మనం హంగులు ఆర్భాటాలకు వెళ్లకుండా సింపుల్గా చేసుకొని స్వామివారితో ఎక్కువసేపు ఉండి మన మనసులోని భారం అంతా చెప్పుకుని స్వామిని ఎక్కువగా కొలవడానికి ఉపయోగపడుతుందని అయితే నేనైతే ఈ విధానాన్ని ఎంచుకుంటున్నానండి. ఇందులో మీకు నచ్చితే కనుక కంపల్సరీ ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత వచ్చేసరికి మనకు మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గరికి ఏదో మనకి తెలియనిది ఆధ్యాత్మిక ఇదిగా ఉండడానికైతే చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నానండి. ఇక నేనేంటంటే ముందుగా ఒక టబ్ అయితే పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని కలసారాధన చేసిన నీళ్ళు ఉంటాయి కదండి, గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిత అని చెప్పి మనం ఎంతో ఇదిగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా. ఇక ఆ పూజలో ముందు వాడిన నీళ్ళని అయితే ముందుగా ఈ టబ్లో వేసేస్తానండి, మనం ఉన్న నీళ్ళతో పాటు. వేసిన తర్వాత అప్పుడు అందులో ఏంటంటే స్వామివారిని పొందు పసుపు గణపతిని నిమజ్జనం చేసిన తర్వాత మనం మట్టి గణపతిని కూడా నిమజ్జనం చేస్తాము. ఇక పత్రులు అంటారా, పచ్చని మొక్కల దగ్గర వేసేస్తే అవే ఎరువైపోతాయండి. చక్కగా మళ్ళీ ఎండిపోయి మొక్కలకి మట్టిలోకి ఇంకిపోతాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లము ఉండదు. ఇక చెరువులు పారే నీళ్లు అంటే మనకి ఇక సిటీలో ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది చెప్పండి. ఇక మా గణపతి నిమజ్జనం అయితే ఈ సంవత్సరం ఇంత చక్కగా చేసుకున్నానండి సింపుల్గా. ఇక తర్వాత వచ్చేసరికి పద్మనాభ స్వామి వారి వ్రతం అంటారా, ఇక ఇది వచ్చేసరికి ఏంటంటే వ్రత విధానం పెద్దదండి. తర్వాత వచ్చేసరికి ప్రసాదాలు, తర్వాత బ్రాహ్మణులు అందరూ ఉండాలి. ఇక ఇవన్నీ అంటే మనకి మధ్యతరగతి వాళ్ళకి కానీ బిజీగా పనిచేసుకునే వాళ్ళకి కానీ అస్సలు కుదరదండి. ఇక అందులోనూ ఆ వ్రతాన్ని మనం ఏంటంటే స్కిప్ చేసేస్తూ ఉంటాము. కానీ ఆ తిథి అనేది మనకి మిస్ అయిపోతాము. ఆ తిథిలో మనం ఏంటంటే కనీసం దీపారాధన సింపుల్గా చేసుకోవచ్చండి. చక్కగాను ఉన్న టైంలోనే కొంచెం అరేంజ్ చేసుకొని ఇంట్లో పాయసం కానీ లేదా కొంచెం పులిహార కానీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మన పంచపాత్ర ఉంటుంది కదా, చక్కగా అందులోనూ మన యమున తల్లిని చక్కగా అందులోకి ఆవాహనం చేసి కొంచెం పసుపు గంధముకు అక్షంతలు చక్కగా వేసి ఇక తులసమ్మ తల్లిని పక్కన పెట్టుకొని లక్ష్మీదేవి చక్కగా వక్షస్థలంలోనే ఉంటుంది కాబట్టి చక్కగా దీపారాధన చేసుకొని విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు చదువుకొని చక్కగా సింపుల్గా పూజ చేసుకోవచ్చండి. ఇక వ్రతాలు అవన్నీ కొంచెం తీరికగా ఉన్నవాళ్ళు ఓపెన్గా చక్కగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. అది ఇంకా హ్యాపీగా ఉంటుంది, నేను అది కాదంటలేదు. కాకపోతే మనలాంటి వాళ్ళకి కొంచెం బిజీగా ఉన్న వాళ్ళకి తర్వాత అవన్నీ చేసుకోకూడదేమో, ఉంటేనే చేసుకోవాలేమో లేకపోతే చేసుకోకూడదేమో అని అన్న భయం అయితే ఏమీ లేదండి. సింపుల్గా స్వామివారిని చక్కగా అర్చించుకోవచ్చు. ఇక నాకైతే ఈ విధానం నచ్చి నేను 2 years బట్టి నేను ఈ వ్రతం చేసుకుంటున్నాను. నాకు 2 years బట్టి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్వామిని ఇలా కూడా కొలుసుకోవచ్చు. అయితే నేను ఏ పూజని మిస్ అవ్వట్లేదు. చక్కగా చేసుకొని స్వామివారి మంత్రాలు అన్నీ చదువుకొని ఇంట్లో కూడా పీస్ఫుల్గా ఉంటుంది కదండి. ఏదో ఆధ్యాత్మికంగా నిజంగా పూజ జరిగిన రోజైతే ఇంట్లో ఎంత బాగుంటుందో కదండి. నిజంగా మన హిందూ మతానికి ఉన్న కళే ఇదండి. ముందు ఏంటంటే చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మన మైండ్ సెట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక తర్వాత విషయం అంటారా, మనం ఏంటనేది మనకు తెలియదు. కానీ ముందైతే మనం భౌతికంగా ఉన్నంతసేపు కూడా మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాము, మన ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంచాము, ఎంత అందంగా ఉంచాము అనేది అయితే నాకు ముఖ్యం అనిపిస్తుందండి. అదే నేను పాటిస్తున్నాను. ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి. ఇక నా వీడియోస్ నచ్చితే కనుక కంపల్సరీ పక్కన మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇక మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. మరి బాయ్ అండి.